బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం ఎరిగిందని చెప్పుకోవాలి. మొత్తం 101 మంది హాజరైనట్లు గుర్తించామంటున్నారు సిపి. ఇప్పటి వరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్ ఉన్న 5గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు సిపి. ఓ టాలీవుడ్ సినీ నటి ఉన్నట్లు కూడా చెప్పారు సిపి. ఇంతకీ ఆ టాలీవుడ్ నటి ఎవరు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు సంచలనంగా మారింది. హేమాయేనా లేకపోతే ఇంకెవరైనా బహుశా చూసే ప్రయత్నం చేసే అంశానికి సంబంధించి పట్టుబడిన వారిలో చాలా మంది హైదరాబాద్ టెక్కీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 15 గ్రాముల HDME, 6 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గాంజా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్క రోజుకి దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చు. అవును, మరొక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క రోజుకి దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చట. అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయంటున్నారు సిపి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపింది. మొత్తం 101 మంది హాజరైనట్లు గుర్తించామంటున్నారు సిపి. ఇప్పటి వరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్ ఉన్న 5గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు సిపి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓ టాలీవుడ్ సినీ నటి ఉన్నట్లు కూడా చెప్పారు సిపి. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవ్ పార్టీ టు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారానే రేపింది. ఒక రోజు ఖర్చు 50 లక్షల రూపాయలు. అయితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి తెలుగు నటి ఉన్నట్లు కమిషనర్ దయానంద్ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బెంగళూరుకి సంబంధించి అక్కడ నగర శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు నటి పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ ఆయన చెప్పుకొచ్చారు. ఆ నటి సోమవారం విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో కూడా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సో ఇక్కడే దాదాపుగా క్లియర్ అవుతోంది. అంటే హేమాకి సంబంధించి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా హేమ పేరుని పూర్తి స్థాయిలో ధృవీకరించడం లేదు. పూర్తిగా సంబంధించి అది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ నటి సోమవారం విడుదల చేసిన వీడియోకి సంబంధించి ఎక్కడ తీశారో విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు అనే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తోంది. మొత్తంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశారన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పాల్గొనలేదంటూ కూడా అటు సిపి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో మొత్తంగా 5గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక అంటే ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. రేవ్ పార్టీలో కోట్ల రూపాయలకు సంబంధించి విలువైన కొకైన్ అంటే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం రేవ్ పార్టీకి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీతో తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారమే రేగింది. మొత్తంగా 101 మంది పాల్గొన్నట్లు 101 మంది ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు సిపి దయానంద్. ఇప్పటి వరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్తో ఉన్న 5గురిని అరెస్టు చేసినట్లు సిపి ప్రకటించారు. ఓ టాలీవుడ్ సినీ నటి ఉన్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. పట్టుబడిన వారిలో చాలా మంది హైదరాబాద్ టెక్కీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ 15 గ్రాముల HDME, అలాగే 6 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గాంజా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఒక్క రోజుకి దాదాపుగా 50 లక్షల రూపాయల ఖర్చు అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం జరుగుతోంది. రిపోర్టులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, తదుపరి చర్యలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారానే రేపిందనే చెప్పుకోవాలి ఈ రేవ్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిపి రియాక్ట్ అయ్యారు. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అక్కడ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఏమంది
ఏమైంది? ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఏముందంటే కనుక రేవ్ పార్టీలో కోట్ల రూపాయల విలువైన గాంజా కావచ్చు, కొకైన్ కావచ్చు స్వాధీనం చేసుకున్నామంటూ కూడా కర్ణాటక సర్కారు చెబుతోంది. అలాగే రాష్ట్రానికి డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని చేసే ప్రయత్నాలు ఇతర రాష్ట్రాల డ్రగ్స్ పెడ్లర్ల వల్ల విఫలమవుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే వారికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ని సేకరిస్తూ ఉంటూ కూడా కర్ణాటక సర్కారు చెబుతోంది. బెంగళూరు శివారుకు సంబంధించి బెంగళూరు శివారులో ఒక ఫామ్ హౌస్లో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో తెలుగు టీవీ నటీనటులు అలాగే మోడల్స్ కూడా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ పార్టీలో తాను లేనని చెప్పిన ఒక నటి సోమవారం ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారనేది అక్కడ అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో దాని మీద కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏం జరుగుతోందనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక పెను దుమారమే రేగిందనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అవును, ఇప్పుడు ఈ రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలే సృష్టించింది. మొత్తంగా 101 మంది హాజరైనట్లు గుర్తించామంటున్నారు సిపి. ఇప్పటి వరకు నిర్వాహకులతో పాటు డ్రగ్స్ ఉన్న 5గురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు సిపి. ఓ టాలీవుడ్ సినీ నటి ఉన్నట్లు చెప్పారు సిపి. పట్టుబడిన వారిలో చాలా మంది హైదరాబాద్ టెక్కిలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 15 గ్రాముల HDMA, 6 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గాంజా స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజుకి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు అన్నట్టుగా తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి సంబంధించి అందరి నుంచి బ్లడ్ శాంపుల్స్ సేకరించారు, బ్లడ్ టెస్ట్కి పంపించడం జరిగింది. ఆ శాంపుల్స్కి సంబంధించి ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు సంబంధించి ఉంటుందంటూ కూడా సిపి చెప్పుకొచ్చారు.